వెల్కమ్ టు కీటాక్స్. మామూలుగా పరీక్షల తర్వాత సెలవులు వస్తాయి, కానీ ఏపీ ప్రభుత్వానికి మాత్రం సెలవుల తర్వాత అసలు పరీక్ష ఎదురవుతోంది. తల్లికి వందనం విషయంలో చంద్రబాబు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారు? బడ్జెట్లో చూపించిన కేటాయింపులు వాస్తవంలో కనబడుతున్న నెంబర్ల మధ్య దాదాపు 1000 కోట్ల డిఫరెన్స్ ఉంది అనే చర్చ జరుగుతున్న సమయంలో చంద్రబాబు ఎలాంటి వైఖరి తీసుకోబోతున్నారు? ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది? డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఈస్ కీటాక్స్ ఫర్ యూ. ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసిన సూపర్ 6 హామీల్లో అందరి దృష్టి ప్రధానంగా తల్లికి వందనం అనే స్కీమ్ మీద కేంద్రీకృతమైంది. ఒక ఇంట్లో ఎంతమంది బడికెళ్లే పిల్లలు, చదువుకునే పిల్లలుంటే అందరికీ తలా 15,000 ఇస్తాము అనే విషయాన్ని చంద్రబాబు బలంగా వ్యూహాత్మకంగా జనంలోకి తీసుకెళ్లారు. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సమయంలో ఎదురు చూపులు ఒక కొలిక్కి వస్తున్నాయి. జూన్ లో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. బడ్జెట్ లో 9,400 కోట్లు కేటాయించింది. చూడడానికి ఇది భారీ మొత్తంలా కనిపించినా గానీ అసలు ఏపీలో బడికెళ్లే పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేది చూస్తే గనక ఈ బడ్జెట్ ఎంతవరకు సరిపోతుంది అనే క్వశ్చన్ మార్క్ రావడం అనేది ఖాయం. ఎందుకంటే నిబంధనల ప్రకారం 1వ తరగతి నుంచి +2 వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు చదివే పిల్లలకి తల్లికి వందనం పథకం అనేది అప్లికబుల్ అవుతుంది. ఏపీలో ఈ బ్రాకెట్ లోకి వచ్చే చదువుకుంటున్న పిల్లలు 87 లక్షల మంది ఉన్నారు అనేది అధికారిక డేటా. ఈ లెక్క ప్రకారం 87 లక్షలు ఇంటూ 15,000 వేసుకుంటే గనక 13,000 కోట్లకు పైగా కావాలి అని లెక్కలు చెప్తూ ఉన్నాయి. అంటే 100% బడ్జెట్ లో కేటాయించిన అమౌంట్ మొత్తం ఖర్చు పెడుతుంది ప్రభుత్వం అనుకున్నా కూడా ఇంకా 23 లక్షల మంది పిల్లలకి నిధుల కొరత వచ్చే అవకాశం ఉంది అనేది అర్థమెటిక్ ఈక్వేషన్ బట్టి చూస్తే అర్థమవుతోంది. మరి ఈ గ్యాప్ ని ప్రభుత్వం ఎలా ఫిల్ చేయబోతోంది, ఎలాంటి వైఖరి అనుసరించబోతోంది? నిబంధనల ప్రకారం ఫిల్టరేషన్ ఏమన్నా తీసుకొస్తారా, లేదంటే గనక ఓవరాల్ గా బడికెళ్తున్న పిల్లల సంఖ్య తగ్గింది అని చెప్తారా? ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారు అనేది రాజకీయంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల తల్లిదండ్రుల్లో కూడా చాలా ఆసక్తి, క్యూరియాసిటీ ఉన్న ప్రశ్న. పైగా ఇంకో మాట, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ లో తల్లికి వందనం పథకం కోసం 5,000 కోట్లకు పైగా లెక్క చూపించిన విషయాన్ని కూడా చాలా మంది గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ బడ్జెట్ లో లెక్క అయితే చూపించారు కానీ ఆ నిధులు ఖర్చు పెట్టడం కానీ ఆ పథకాన్ని అమలు చేయలేదు కాబట్టి ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందుకోసమే ఇప్పుడు జనంలో ఎదురు చూపులు ఈ ప్రశ్నలన్నిటికీ మరికొద్ది వారాల్లో సమాధానం దొరకబోతోంది. ఇంకో పక్కన రైతులకి అన్నదాత సుఖీభవ పేరుతో 20,000 ఇస్తాము అని చెప్పిన పథకం విషయంలో చంద్రబాబు ఇప్పటికే చెప్పారు. ఈ 20,000 దశల వారీగా ఇస్తామని కేంద్రం PM కిసాన్ స్కీమ్ కింద ఇచ్చే నిధులు ఎలాగైతే విడతల వారీగా విడుదల చేస్తూ ఉన్నారో ఇది కూడా అలాగే చేస్తాము అని చంద్రబాబు ఆల్రెడీ చెప్తూ ఉన్నారు. ఇది చూస్తే 2014 నాటి రుణమాఫీ విడతలు గుర్తొస్తున్నాయి అని కొందరు మాట్లాడుతూ ఉన్నప్పటికీ విధి విధానాలు ఖరారై పథకం ఇంప్లిమెంటేషన్ మొదలైతే తప్ప పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపించట్లా. ఏది ఏమైనా చంద్రబాబు ప్రభుత్వానికి హామీల అమలు విషయంలో ఎదురవుతున్న తొలి కఠిన సవాల్ అగ్ని పరీక్ష ఈ తల్లికి వందనం స్కీమ్ అని చెప్పాలి. మరి ఈ పరీక్షలో ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వస్తాయంటారు? దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ.